తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. చాలా సంతోషంగా ఉన్నాం. ప్రొద్దుటూరు కానీ, జమ్మలమడుగు కానీ, మైదుకూరు కానీ, కడప కానీ, కమలాపురం కానీ ఈ పార్లమెంట్లో ఘన విజయం సాధించినారు. ఐకమత్యంగా అందరము పోరాడి జిల్లాని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులం అందరం కూడా ఉన్నాము. కావున తప్పకుండా తెలుగుదేశం హయాంలో మళ్ళా గ్రామీణాభివృద్ధి కానీ, పురపాలిక సంఘాలు కానీ నీటి సమస్య లేకుండా, పవర్ సమస్య లేకుండా చేయగలుగుతాం. నేను అన్నా క్యాంటీన్ మొదలుపెట్టేటప్పుడే చెప్పా, రాజకీయం కోసమే నేను అన్నా క్యాంటీన్ పెడుతున్నా, ఎలక్షన్ వరకు అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పాను. ఎలక్షన్ కోడ్ వరకు కూడా ప్రతిరోజు 5,000 మందికి నాణ్యమైన అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించాను. నువ్వు ఏం పలకరాలు పలికినావు? మా అమ్మ కోరిక, మా అమ్మను ఇట్లా రాజమల్లో క్యాంటీన్ పెడుతున్నానంటే, మా అమ్మ అన్నదానానికి మించింది ఇంకొకటి లేదు, శాశ్వతంగా పెట్టమనింది. మా అమ్మ కోరిక తీర్చేదానికి నేను బతుకునేంతసేపు, నేను సచ్చినాకు కూడా వంశోపార్యంగా పేద ప్రజలకు ఈరోజు ఏ విధంగా 2,000 మందికి పెడుతున్నానో కంటిన్యూ 2,000 మందికి అట్నే కొనసాగిస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల ఓట్లు దండుకోవడానికి చెప్పినావు అనిపిస్తుంది. ఈరోజు నువ్వు మాట నిలబెట్టుకునేవాడివి అయితే ఈశ్వరుని సాక్షిని అంటావు. ఆ రోజు కూడా ఈశ్వరుని సాక్షిగా చెప్పినావు, శివపార్వతుల సాక్షిగా. వాళ్ళ మీద నీకు ఏమాత్రము గౌరవం ఉన్నా నువ్వు రాజమల్ల క్యాంటీను కొనసాగించు, బీద ప్రజలకు సేవ చేయి. లేని పక్షంలో అన్నా క్యాంటీన్లు త్వరలోనే ప్రభుత్వం ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు ఇప్పుడుండే మున్సిపాలిటీ స్థలంలో నెలకు 15,000 లీజు తీసుకొని గవర్నమెంట్ మున్సిపాలిటీ స్థలంలో చాలా తక్కువ ధరకు అధికారం ఉంది కదా అని నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ అయినావు. నువ్వు కొనసాగిస్తే 2-3 రోజుల్లో కొనసాగించినట్టు, లేదంటే ఆ ప్లేస్లోనే అన్నా క్యాంటీన్ పెట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది నీ సవాలుకే వదిలేస్తున్నాం, నీ పౌరుషానికే వదిలేస్తున్నాం, నీ ఇంకిత జ్ఞానానికే వదిలేస్తున్నాం. నీ శివపార్వతులు నీకు అండగా ఉంటారని చెప్తా అంటావు. మరి ఆ శివపార్వతులు సాక్షిగా చెప్పినావు. ఇప్పుడు ఏం చేస్తావో, నీ నైతిక విలువలను కాపాడుకుంటావో, తొంగలో దొక్కుతావో, లేదా అది కూడా రామ్ గోపాల్ వర్మ డైలాగు అనుకోవాలనో నువ్వు నిరూపించుకోవాలి. మున్సిపాలిటీని దోచేసినావు, ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఆక్రమించావు. నీ అక్రమాలన్నీ బయటికి తీస్తాం. నీకు సపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టాం. నీకు సపోర్ట్ చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ను కూడా వదిలిపెట్టాం. నువ్వేమి శాశ్వతమైన నాయకుని కాదు. కాబట్టి శాశ్వతమైన మాటలు చెప్పావు. కాబట్టి రాజమల్ల క్యాంటీన్ కొనసాగించాలని మనసారా మేము కూడా ఆశిస్తున్నాం. దాన్ని నువ్వు క్షమాపణ చెప్తావా, కొనసాగిస్తావా? ప్రొద్దుటూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలా, కొనసాగించాలా? మీరు కొనసాగిస్తే మేము కూడా అక్కడికే వచ్చి మీ రాజన్న క్యాంటీన్లో కూడా భోంచేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీ ఓపెనింగ్కి పిలిస్తే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గట్టి మాటలు మాట్లాడతావో నిరూపించుకో రాజమల్ల గారు. నీ పని అయిపోయింది. భవిష్యత్తులో నువ్వు అయ్యే సమస్య కూడా లేదు. శాశ్వతంగా రాజకీయాలు మానుకోవాల్సిందే. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. తెలుగుదేశం గవర్నమెంట్ ఎక్కడికే పోదు, జగన్ ప్రభుత్వం ఇంకా రాబోదు, జగన్ పార్టీ ఉండదు. ఏమున్నా బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో పుంజుకోవాలనుకుంటే పుంజుకోవాలా. కానీ ప్రజలైతే తెలుగుదేశం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కాబట్టి నువ్వు కోలుకునే పరిస్థితి లేదు. తొందరలోనే నీ జగను ఎవరైతే గవర్నమెంట్లో అవినీతి చేశారో వాళ్ళందరూ కూడా చెప్పకూడదు, తినక తప్పదని తెలియజేసుకుంటున్నాం. నువ్వు ఓడిపోతే కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఇప్పుడు అది ఇంకోటి మాట తప్పినావు. నా తర్వాత మా అన్న అన్నావు, మా అన్న తర్వాత మా అన్న కొడుకు అన్నావు. ఈ పొద్దు బంగారెడ్డి పేరు ఎత్తినావు. మళ్ళా నా తర్వాత రేపు బంగారెడ్డి నిలబడతాడని. ఈరోజు నీకు మనిషి లేక బంగారెడ్డి దిక్కై
బంగారెడ్డిని మళ్ళా పొగుడుతూ దగ్గరికి తీసుకోవాలా అనే ఉద్దేశంతో బంగారెడ్డిని పేరు ముందుకు పెడుతున్నాం. బంగారెడ్డి కూడా తెలుసుకోవాలా ఇది రాజకీయ ఎత్తుగడని చెప్పేసి. నీ అన్నను కలగబెట్టావు, మీ అన్న కొడుకును కలగబెట్టావు. నీ అరాచ్మెంట్ అన్నీ బయటకు వస్తాయి. పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. మేము కూడా అభివృద్ధి దిశగానే మున్సిపాలిటీని కానీ పంచాయతీలను కానీ మళ్ళా పంచాయతీ నిధులు కూడా గ్రామాలకు జగన్ మాదిరి మోసపూరిత లేకుండా గ్రామాల అభివృద్ధికి పంచాయతీ నిధులు కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. మౌలిక వసతులన్నీ కల్పిస్తాం. శాశ్వత పరిష్కారానికి కూడా మహామేధావి చంద్రబాబు నాయుడు ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. 15-20 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లో 100 మొదటి దఫా 100 స్టార్ట్ చేస్తామని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు నారాయణ గారికి. తప్పకుండా ఈ విజయం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనతా పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ అన్ని పార్టీలు కలిసి కేంద్రంతో కూడా సఖ్యతగా ఉండి నిధులు తెచ్చుకోవడానికి కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశాన్ని పార్టీని విజయడంగా ముగించిన ప్రతి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, పేద ప్రజలకు, మందుబావులందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి అఖండ మెజార్టీతో గెలిపించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.